ఓం శ్రీమన్నారాయణాయ. మే మాసంలో ఈ వృషభ రాశి వారికి మరి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమవుతుందంటే 1వ తేదీ మేన కనుక తీసుకున్నట్టయితే మేషరాశి నుంచి మనకి గురుగ్రహము వృషభ రాశిలోకి ప్రవేశించడం జరిగింది. గురువు మరి ఇక్కడ అద్భుతంగా ఉంటాడా అని అంటే ఉండటానికి వీల్లేదు. కారణం, గురువునకు ఈ యొక్క వృషభం అనేటువంటి రాశి ఏదైతే ఉందో శత్రుక్షేత్రం అవుతుంది. ఒక రకంగా సమస్యలను కొని తెచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ గురు దృష్టి మాత్రం 5, 7, 9 భావాల పైన పడ్డప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క భావాలు బాగానే ఉంటాయి. గురు దృష్టి ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఇకపోతే మరి మేషరాశిలో కనుక తీసుకున్నట్టయితే 1వ తేదీన ఏం జరుగుతుంది? రవి శుక్రులు ఇద్దరు కూడా ఉన్నారు. మీనరాశిలోకి వచ్చేటప్పటికి బుధుడు, రాహు, ఆ తర్వాత కుజుడు కూడా, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక కుంభరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు. మరి ఈ యొక్క కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు. మరి అదే 31వ తేదీ నాటికి ఈ గ్రహ గమనాలు మారిపోతున్నాయి. ఎలా ఉంటున్నాయి? మేషరాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? కుజుడు మాత్రమే ఉన్నాడు. మీనరాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? చంద్రుడు, రాహు ఆ రోజున ఉన్నారు. ఇక కుంభరాశిలోకి వచ్చేటప్పటికి మరి శనైశ్వరుడు ఉండటం జరుగుతుంది. కన్యారాశిలో కేతు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మిగతా 4 గ్రహాలు కూడా వృషభ రాశిలోనే ఉంటున్నారు. గురువుతో పాటు ఇక మరి శుక్రుడు కానీ, బుధుడు కానీ, రవి కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజున ఇక్కడ వృషభ రాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి వృషభ రాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కనుక తీసుకున్నట్టయితే ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. స్పెక్యులేషన్స్లోకి మీరు కాలు పెడితే మాత్రం తీవ్రమైనటువంటి అగాధం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఏ చీకు చింత లేకుండా, గొడవ లేకుండా ప్రశాంతంగా బ్రతకటానికి ప్రయత్నించాలి. ఎంచేతనంటే ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో భావాలు, అనేక రకాలైనటువంటి భావాలతో, ఆశలతో తికమక పడుతూ ఉంటారు. కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అది మీకు ఏ అడుగు వేయటానికి అవకాశం ఉండకుండా పోతుంది. ఒక పూట వాహనం కొనుక్కోవాలి అనుకుంటారు, మరొక పూట ఏదైనా ప్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటారు, మరో పూట మంచి హోటల్స్కి పోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, ఇంకొక రోజున ఎక్కడికైనా దూర ప్రదేశాలకు పోయి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇలాగా మీకు మీరే చాలా కన్ఫ్యూజన్లో ఉండేటువంటి మాసం ఇది. డబ్బు తక్కువ కానీ ఆలోచనలు ఎక్కువ అవ్వటం వల్ల ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏవైనా వాగ్దానాలు చేసినప్పుడు మాత్రం దయచేసి మీరు నెరవేర్చలేనటువంటి వాగ్దానాలు మాత్రం చేయవద్దు. ఏవైనా కోర్టుల్లో కేసులు కనుక ఉన్నటువంటి పక్షంలో సాధ్యమైనంత వరకు ఎగ్జామ్ చేసుకోవటం అనేటువంటిది ఉత్తమం. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ప్రమాదాలు జరగటం అనేటువంటి ఒక చిన్న అంశం అక్కడ ఉంది కాబట్టి జాగ్రత్త పడడం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. పిల్లలు వాళ్ళ చదువులు చదువుకుంటారు, వాళ్ళ విషయంలో మాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మరి దాంపత్య జీవితంలో సఖ్యతగా ఉంటుందా అంటే ఉంటుంది, ఏ రకమైనటువంటి గొడవలు రావు. కానీ అహం అనేటువంటి చోటు చేసుకుంటే మాత్రం ఎడముఖం పెడముఖంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఏమవుతుంది? గృహము అశాంతిమయమైపోతుంది. ఈ మాసమంతా ఎంత జాగ్రత్తగా ఉంటే గృహంలో కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ ప్రశాంతంగా గడిచిపోతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, లేకపోతే ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. అక్కడ అనవసరమైనటువంటి వాద వివాదాలకి మాత్రం దిగవద్దు. మీరు చాలా లౌకికంగా సమయస్ఫూర్తితో ప్రవర్తించినటువంటి పక్షంలో మీకు గౌరవం కానీ, తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి మర్యాదలు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా మీకు లభిస్తాయి. మీరు ఆనందపడి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రకంగా ఉండడానికి ప్రయత్నించండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.